నేహా గారు, సార్ వంశీ గారు నేహా గారు, మీ మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం? అంత స్లిమ్ అయిపోయారు. సారీ అండి, సారీ. వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? There's no diet secret అండి. There's no secret as such. I work out well, eat healthy food, maintain చేస్తున్నా అంతే. Thank you. నాగవంశీ గారు ఓకే, వంశీ గారు సార్, ఇటు సార్. మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు. ఆమె యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి టిలు స్క్వేర్. ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయలేదు, టీజర్ ఎండ్లో మేము అందుకే 1లా రాసాం. 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు కారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా ఖాన్ విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్లో ఆయిషా ఖాన్ చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు, మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపిస్తున్నా సార్, తొడలు ఫుల్ మీరు చూడు. ఇంకోటి యాడ్ క్వశ్చన్, ఆ కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా? ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది అది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది క్వశ్చన్. అట్లాంటి ఏమీ లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు